జీజేఎం న్యూస్ కి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. వారణాసిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధానమంత్రి. పలమనేరులో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. ఆకతాయిలా ఆట కట్టిస్తున్న తిరుపతి పోలీసులు. జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. ఏలూరును పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి సహకరించాలని ముఖ్యమంత్రిని కోరిన ఎంపీ పుట్టా మహేష్. కోలా ఆనంద్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు 198వ జయంతి వేడుకలు. తిరుపతిలో ఘనంగా కస్తూరిబా గాంధీ జన్మదిన వేడుకలు. వారణాసిలో ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. వేగవంతమైన కనెక్టివిటీ, తగ్గిన ట్రాఫిక్ మరియు రింగ్ రోడ్లు, ఫ్లైఓవర్లు, సొరంగాలు మరియు భారతదేశపు మొట్టమొదటి నగర రోప్వే ట్రయల్ వంటి స్మార్ట్ సౌకర్యాలను ఆయన హైలైట్ చేశారు. రాబోయే కొన్ని నెలల్లో ఈ ప్రాజెక్టులు పూర్తి అయినప్పుడు బనారస్లో ప్రయాణం చాలా సులభమయ్యి వేగం పెరుగుతుందన్నారు. వ్యాపారాలు పెరుగుతాయని, పని లేదా చికిత్స కోసం బనారస్ ని సందర్శించే ప్రజలు కూడా ఎంతో ప్రయోజనం పొందుతారన్నారు. साथियों, आज काशी होकर जो भी जाता है वो यहाँ के इंफ्रास्ट्रक्चर की, यहाँ की सुविधाओं की बहुत प्रशंसा करता है। आज हर दिन लाखों लोग बनारस आते हैं, बाबा विश्वनाथ का दर्शन करते हैं, मां गंगा में स्नान करते हैं। हर यात्री कहता है बनारस बहुत बदल गया है। कल्पना कीजिए, अगर काशी की सड़कें, यहां की रेल और एयरपोर्ट की स्थिति 10 साल पहले जैसी रहती तो काशी की हालत कितनी खराब हो गई होती। पहले तो छोटे छोटे त्योहारों के दौरान भी जाम लग जाता था। जैसे किसी को चुनार से आना हो और शिवपुरी जाना हो, पहले उसको पूरा बनारस घूमकर, जाम में फंसकर, धूल धूप में तपकर जाना पड़ता था। अब फुलवरिया का फ्लाईओवर बन गई हो। अब रास्ता भी छोटा, समय भी बचत हो, जीवन भी राहत में हो। ऐसे ही जौनपुर और गाजीपुर के ग्रामीण क्षेत्रों के लोगों को आने जाने में और बलिया, मऊ, गाजीपुर जिलों के लोगों को एयरपोर्ट जाने के लिए वाराणसी शहर के भीतर से जाना होता था। घंटों लोग जाम में फंसे रहते थे। अब रिंग रोड से कुछ ही मिनट में लोग इस पार से उस पार पहुंच जाते हैं। साथियों, केहू के गाजीपुर जायके हो तो पहले कई घंटा लगत रहल।
अब गाजीपुर, जौनपुर, मिर्जापुर, आजमगढ़ हर शहर में जानने का బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పలమనేరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పట్టణ బీసీసీఎల్ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతిరావును స్మరించుకొని ఆయన సేవలను కొనియాడారు. जोहार डॉक्टर महात्मा ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా ఈరోజు అన్ని చోట్ల కూడా జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. బడుగు బలహీన వర్గాల కోసం వారి అభ్యున్నతి కోసం పోరాడినటువంటి వ్యక్తిగా ఈరోజు వారిని ఆర్థికంగా సామాజికంగా నిలదొక్కునే విధంగా విద్యాపరంగా ముందుకు తీసుకురావాలని సంఘంలో వాళ్ళకు కూడా ఒక సముచిత స్థానం గౌరవం కలగాలనేటువంటి ఆలోచనతో పోరాడినటువంటి జ్యోతిరావు పూలే మహాత్ముని యొక్క ఆశయాల సాధన కోసం ఈరోజు అందరూ కూడా పనిచేసే విధంగా భవిష్యత్ తరాలు కూడా యువత ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా వారందరికీ కూడా తెలియజేసుకున్నాను. మొన్న ఆకతాయిలు ఆట కట్టించిన తిరుపతి జిల్లా పోలీసులు తాజాగా నిన్న అర్ధరాత్రి గస్తీపై ప్రత్యేక దృష్టి పెట్టి నగర వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేశారు. నైట్ బీట్ అలిపిరి పోలీస్ స్టేషన్ సిఐ శ్రీరామ్ కిషోర్ ఆధ్వర్యంలో అర్ధరాత్రి దాటిన తర్వాత షాపు తెలిసినా ఉన్నవారిపై చర్యలు చేపట్టారు. అంతేకాకుండా గస్తీలో భాగంగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. వాహనాలకు సంబంధించిన పేపర్లను పరిశీలించారు. వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో మద్యం సేవించి అర్ధరాత్రి తిరుగుతున్న వారిని గుర్తించారు. అలాంటి వారికి తనదైన శైలిలో వార్నింగ్లు ఇచ్చారు. మందుబాబులతో పాటు వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి తప్పు చేసినా సహించేది లేదని పోలీసులు మందుబాబులను ఆకతాయిలను హెచ్చరించారు.
అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన, శ్రీ విద్య కోసం పోరాడిన గొప్ప సంస్కర్త జ్యోతిరావు పులే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో మదనపల్లి టమోటా మార్కెట్ వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నామని అన్నారు. సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, పూలే ఆశయ సాధనకు పునరంకితం కావడమే మనం అర్పించే ఘన నివాళి అని కీర్తించారు. जोहार महात्मा फूले जोहार महात्मा फूले जोहार फूले गारू जोहार फूले गारू ఈరోజు విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చిన భారతదేశంలోనే మొట్టమొదటిగా పేదవారికి కూడా విద్య కావాలని కోరుకున్న మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున బీసీ సంఘాలు కావచ్చు, వివిధ పార్టీలు కావచ్చు, మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరూ ఈరోజు జోహార్లు అర్పిస్తున్నామంటే అది మహాత్మా జ్యోతిరావు పూలే గారి గొప్పతనం. ఆయన స్మరించుకోవడం ప్రతి భారతీయుని బాధ్యత. ప్రతి వెనుకబడిన బీసీ, ఎస్టీ, మైనార్టీల బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పూలే గారు విద్య కోసం, భారతదేశంలో వెనుకబడిన వర్గాల కోసం ప్రతి ఒక్కరూ చదువుకొని విద్యావంతులు కావాలనే ఉద్దేశంతో మొదటి నుండి పాటుపడిన మహానుభావుడు, మహా వ్యక్తి. ఆయన్ను స్మరించుకోవడం భారతీయులుగా ప్రతి ఒక్కరి బాధ్యత. ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరూ విద్యతో పాటు ముందుకు పోతున్నారంటే మహాత్మా గాంధీ పూలే కానీ, అలాగే అంబేద్కర్ గారు కానీ, అంబేద్కర్ గారికి కూడా పూలే గారే ఆదర్శం. అదేవిధంగా మహాత్మారావు పూలే గారు సావిత్రిబాయి పూలే గారిని వాళ్ళ భార్యను చదివించి మొదటి ఉపాధ్యాయురాయులుగా తీర్చిదిద్ది భారతదేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాయులుగా ఆయన భార్యను చదువులో తీసుకొచ్చారు. అలాంటి మహోన్నత వ్యక్తిని ఈరోజు ప్రతి ఒక్కరము స్మరించుకోవడం, ఆయన నివాళులు అర్పించడం ఈరోజు మా అందరి బాధ్యత. ఈ సందర్భంగా మరొకసారి నివాళులు అర్పిస్తూ జై పూలే గారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి సహకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లా అగ్రిపల్లిలో జీరో పావర్టీ P4 ప్రారంభోత్సవ ప్రజావేదిక కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన అన్ని వనరులు అందుబాటులో ఉన్నాయని, భూముల ధర ఎక్కువగా ఉండటం వల్ల పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను కేటాయించేందుకు ప్రభుత్వం సహకరించాలని ఎంపీ మహేష్ కుమార్ కోరారు. పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. వేదిక మీద ఉండే మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మినిస్టర్ పార్సారథి గారికి, అలాగే సవిత గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన నూజివీడు ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఇవాళ మా కుటుంబంలో ఎక్కడో మా ఫాదర్ వర్క్ చేసుకునేటోళ్ళు, బిజినెస్ చేసుకుంటూ ఉంటుంటే సుధాకర్ యాదవ్ గారిని పాలిటిక్స్లోకి తీసుకొని వచ్చి ఆయనని టీటీడీ చైర్మన్ చేసింది ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తే ఒక బీసీ కుటుంబం ఎక్కడో బిజినెస్ చేసుకుంటా ఉంటుంటే తీసుకొని వచ్చి టీటీడీ చైర్మన్ చేయడం అంటే అంత ఆషమాష కాదు. ఇవాళ కడప జిల్లాలో ఒక బీసీకి సీటు 3 సార్లు ఇచ్చి బీసీ గెలవాలి, బీసీలని పైకి తీసుకొని రావాలని ఆయన ఎంతో కష్టపడి బీసీలని పైకి తీసుకొని వచ్చే కార్యక్రమం మా కుటుంబంతోనే చేశారు. అలాగే ఇవాళ మీరు చూస్తే నన్ను కూడా ఒక బీసీ నన్ను కూడా తీసుకొని వచ్చి ఏలూరు పార్లమెంట్లో నిలబెట్టడం జరిగింది. అలాగే ఆయన ఏమనుకున్నారో ఏమో కానీ బీసీని ఎక్కడో ఇంచి తీసుకొని వచ్చి ఏలూరులో పెట్టి నన్ను ఇవాళ గెలిపించి
మంచి కార్యక్రమాలు చేయడానికి మార్గదర్శకులయ్యి ప్రతి ఒక్క పని నాకు చెప్పి ఇక్కడ ప్రతి ఒక్క పని చేస్తా ముందుకు పోతున్నాం. అలాగే మీరు చూస్తే ఇవాళ లోకేష్ గారు కూడా ఉన్నారు, ఎంతో కష్టపడుతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కష్టపడుతున్నారు. ఇవాళ మీరు చూస్తే ఇండస్ట్రీస్ ఎన్టీపీసీ ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, అలాగే ఇవాళ మీరు చూస్తే రిలయన్స్ ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, ఆల్మోస్ట్ 4 లక్షల కోట్లు ఇండస్ట్రీలు ఒక 9 నెలల్లోనే అప్పుడే శంకుస్థాపనలు కూడా పనులు కూడా జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే అది ఒక ఎన్డీఏ కూటమిలో అది ఒక చంద్రబాబు నాయుడు గారు వల్లే అవుతుంది. ఇవాళ మీరు చూస్తే యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పాం. అదే రకంగా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ మీరు చూస్తే ఎక్కడైనా కానీ మీరు ఎక్కడికి పోయినా కూడా ఇవాళ పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు. పామ్ ఆయిల్ రైతులకి గిట్టుబాటు ధర తీసుకొని వచ్చాం. 13,000 రూపాయలు ఉండే ధర ఇవాళ 21,000 పామ్ ఆయిల్ రైతుకి గిట్టుబాటు ధర తీసుకొని వచ్చి ఇవాళ మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పాం, న్యాయం చేశాం. అలాగే సార్ మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వచ్చే రోజుల్లో కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. అది మా రిక్వెస్ట్ సార్, అది కూడా కంప్లీట్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నాం సార్. అలాగే మీరు చూస్తే ఇండస్ట్రీస్ కూడా పెద్ద ఎత్తున ఏలూరులో రావాల్సింది ఉంది సార్. మీరు కూడా కొంచెం ఇంటర్ఫీర్ అయ్యి సార్ మాకు కూడా ఇండస్ట్రీస్ని ఏలూరు పార్లమెంట్లో తీసుకొని రావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మా దగ్గర భూమి ప్రైస్ ఎక్కువ, అందుకని ఇండస్ట్రీస్ మేము ఎంత కూడా ప్రయత్నం చేస్తుంటే ముందుకు రావట్లేదు. కొంచెం మీరు మాకు హెల్ప్ చేస్తే ఇండస్ట్రీస్ వస్తాయి సార్. మా యువత ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంది, ఇక్కడే బతకడానికి వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది సార్. అందుకని యువత తరపున చాలాసార్లు చెప్పాం సార్, ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని చెప్పాం. కలెక్టర్ గారు కూడా అదే రకంగా పనిచేస్తున్నారు. మీరు కూడా కొంచెం మాకు హెల్ప్ చేస్తే ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తాయని మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ నేతృత్వంలో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఓబీసీ మోర్చా నేతలతో కలిసి శ్రీకాళహస్తి పట్టణంలో కోలాహలంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలతో అలంకరించి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11వ తేదీన జన్మించారని, ఆయన సుప్రసిద్ధ భారతీయ సామాజిక కార్యకర్త, ఆలోచన పరుడు, కుల వ్యతిరేక సంఘ సంస్కర్త మరియు రచయిత అన్నారు. పూలే అంటరానితనం నిర్మూలన కోసం అహర్నిశలు పనిచేశారని కోలా ఆనంద్ తెలియజేశారు. మహిళలు మరియు అణగారిన కులాల ప్రజలలో విద్యా వ్యాప్తికి అవిరళ కృషి చేశారన్నారు. జ్యోతిరావు పూలే జోహార్ జోహార్, జ్యోతిరావు పూలే జోహార్ జోహార్, జ్యోతిరావు పూలే జోహార్ జోహార్, జ్యోతిరావు పూలే జోహార్ జోహార్, జోహార్ జోహార్ జోహార్. రండి రండి, ఎంతమంది ఉన్నారు రండి అందరూ. పిల్లలు బాగా చదువుకోవాలని 1827 ఏప్రిల్ 11వ తారీఖున జన్మించినటువంటి జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి ఈరోజు. ఆయన యొక్క జయంతిని దేశవ్యాప్తంగా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే ఈ దేశానికి సేవ చేసినటువంటి వ్యక్తులు, అణగారిన బీసీ కులానికి సంబంధించి ఆ రోజుల్లోనే బీసీలంతా కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా అన్ని రంగాల్లో వాళ్ళ నైపుణ్యత కావాలా, వాళ్ళకి అందరూ కూడా న్యాయం జరగాల అన్న ఉద్దేశంతో ఆ రోజు ఉద్యమాలు చేసి జ్యోతిరావు పూలే గారు బీసీలకంతా కూడా చట్టపరమైన హక్కులు కూడా కల్పించినటువంటి పరిస్థితి మనం ఈరోజు కూడా అంటే 198 సంవత్సరాలకు కూడా ఆయన గుర్తించుకొని మనం ఈరోజు ఆయన జయంతిని ఇంత వేడుకగా జరుపుకుంటున్నామంటే దాని వెనక ఆయన ఎంత త్యాగాలు చేశాడు, ఎంత కష్టపడ్డాడు, ఈ యొక్క బీసీ కులాలకి భారతదేశంలో ఉన్న ఏ రకంగా ఆయన ముందుకొచ్చి ఉద్యమాలు చేసినాడు అన్నటువంటిది చరిత్ర చెబుతుంది. కాబట్టి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలో మరి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మా యొక్క పార్టీ ఆదేశంతో జెండా ఆవిష్కరణ కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా ఆయన యొక్క చిత్రపటానికి జోహార్లు అర్పించి మరి పిల్లలందరూ కూడా స్వీట్సు అదే రకంగా బిస్కెట్స్ అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది.
జోహార్ జ్యోతిరావు పులే, జోహార్ 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 జ్యోతిరావు పులే, జోహార్ 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 జ్యోతిరావు పులే, జోహార్ జోహార్. తిరుపతి గాంధీ రోడ్డులోని కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ డాక్టర్ పిసి రాయులు ఆధ్వర్యంలో కస్తూరిబా గాంధీ 156వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి నగర డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు మరియు బీజేపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పిసి రాయులు మాట్లాడుతూ, ప్రతి ఏటా క్రమం తప్పకుండా కస్తూరిబా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని, కస్తూరిబా గాంధీ దక్షిణ ఆఫ్రికాలో గాంధీతో కలిసి భారతీయుల హక్కుల కోసం పోరాడిన గొప్ప మహిళ అని, 1942లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారని అన్నారు. కస్తూర్బా గాంధీ గారికి, కస్తూర్బా గాంధీ గారికి, కస్తూర్బా గాంధీ గారికి, కస్తూర్బా గాంధీ గారికి. స్కూల్లో పెట్టండి. మీరు రండమ్మా, నోట్లో ఇట్లాంటి ఏం చేస్తారు శ్రీరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఘనంగా తరంగ్ 2K25 నైపుణ్యాల పెంపుతో ఉన్నత ఉద్యోగాలు సాధ్యమవుతాయని జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ సుదర్శన్ రావు తెలిపారు. కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజనీరింగ్ కళాశాలలో తరంగ్ 2K25 పేరిట నిర్వహించిన వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోటీ ప్రపంచంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో అవసరమని, విద్యార్థి దశలోనే పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవాలని తెలిపారు. కళాశాల చైర్మన్ మన్యం రామిరెడ్డి మాట్లాడుతూ, కళాశాలలో వనరులు వినియోగించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. టెక్ మహేంద్ర సీనియర్ రిక్రూట్మెంట్ మేనేజర్ కీర్తి సాగర్ నాయక్ మరియు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. To have each and every one of you here. Now, I invite Ms. Mahalakshmi from 3rd ECE to deliver welcome speech. sports, cultural pursuits, innovation, leadership, or social service. Tarang is a platform that allows them to showcase these talents, celebrate their achievements, and inspire one another. It brings out the artist, the performer, the leader, and the dreamer in each one of them. Today, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
వారణాసిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధానమంత్రి. పలమనేరులో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. ఆకతాయిలా ఆట కట్టిస్తున్న తిరుపతి పోలీసులు. జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. ఏలూరును పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి సహకరించాలని ముఖ్యమంత్రిని కోరిన ఎంపీ పుట్టా మహేష్. కోలా ఆనంద్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు 198వ జయంతి వేడుకలు. తిరుపతిలో ఘనంగా కస్తూరిబా గాంధీ జన్మదిన వేడుకలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి GJM న్యూస్.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి GJM న్యూస్.